ఏమయ్యా సైకో రెడ్డి, తుఫాన్ అంతా అయిపోయాక ప్యాలెస్ నుండి కదిలి బయటికి వచ్చావా? వారే వా! ఏ పవను, ఎప్పుడు గడప దాటానన్నది కాదు, ప్యాలెస్ నుండి దాటి బయటికి అడుగు పెట్టానా లేదా అదే పాయింట్. బయటకు వచ్చి ఏం పీకావు? జగన్ రెడ్డి ఏం పీకావు? నేనేం పీకలేదు. రైతులు పీకిచ్చిన పంటను పరిశీలించినాను. ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియదే నీకు? ఏం పరిశీలించో నీ మొహం. ఇదిగో పవను, నోరుంది కదా అని ఏది పడితే అది వాగుకో. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓయబ్బో, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న వేటే. అయ్యి బాబోయ్, మీ తెలుగేమో సరిగా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నేను బాగానే మాట్లాడతాను, కాకపోతే కాస్త తడబడతా ఉంటా అంతే. అదేంటది, ఇన్సూరెన్స్ కట్ చేసి కట్ చేయకుండా అంటూ, పాలు పెరుగు అంటూ ఏదో మాట్లాడవులే. నీ భాష అందరికి తెలుసులేవయ్యా సవాల రెడ్డి. ఇప్పుడేందయ్యా నీ బాధ? తుఫాను వచ్చిపోయింది, రైతులకి నష్టం కలిగింది, పోయి పలకరించి వచ్చిన తప్ప అని అడుగుతా ఉన్నా. రైతులను పలకరించడం తప్పు కాదు, కానీ మంది మార్బల్యాన్ని వేసుకుని డప్పులు వాయించుకుంటూ ఊరేగింపుగా వెళ్ళవు చూసావా, అది హైలైట్ అసలు. అంటే రైతులను ఓదార్చాలి కదా అని మా వాళ్ళు ఏదో సరదాగా డీజే పెట్టుకున్నారులే. సిగ్గు లేదా మాట చెప్పడానికి? ఒక పక్క రైతులు పంట నష్టం కలిగి వాళ్ళు అల్లాడిపోతుంటే నువ్వు నీ వికృత చేష్టలు ఏంటి అసలు? నన్నంటావేందే? ప్రభుత్వంలో ఉన్నది మీ కూటమి వాళ్ళు, మీరేం చేయకుండా నాపై నడుస్తారేందే? ఏడ్చేది నువ్వు. తుఫాను తీరం దాటే వరకు బాబు గారు, లోకేష్, నేను ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేసి జరగబోయే నష్టాన్ని ఆపాం. ఓ ఆపినారా? నాకేం తెలుసు? నేను ఫోన్లు టీవీలు చూడను కదా. కుంట నక్కల అన్ని దొంగ చాటుగా చూస్తూ చేసే అడ్డమైన పనులన్నీ చేసేస్తూ మళ్ళీ ఏమెరుగని నంగనాచిలా శుద్ధ పూసల నాటకాలు ఆడతావా? నాటకాలు. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నాను. అదే నేను అధికారంలో ఉంటే అసలు ఈ తుఫాన్నే రానిచ్చేవాడిని కాదు. ఆల్రెడీ ఇప్పటికే ట్రోల్ పీస్ అయిపోయావు, ఇంకా ఎందుకు ఈ ఎచ్చుకోరు కబుర్లు చెప్తావు? నేను ఎలా చెప్పినా మీకు తేడాగానే అనిపిస్తుందిలే. ఇదిగో, నేను చెప్పులు తీసి పొలాల్లోకి పోయినాను తెలుసా? చూసా ప్యాలెస్ లో పడుకోకుండా నాకెందుకు వచ్చిన కర్మరా ఇది అన్నట్లు నీ ఫేస్ లో ఫీలింగ్స్ క్లియర్ గా తెలుస్తున్నాయి. పొలంలోకి పోవడం కూడా తప్పేనా? ఇది మరీ బాగుంది. ఇదిగో చూడు జగ్లక్, అధికారం ఉన్నప్పుడు పరదాల చాటు దాక్కుని తిరిగేవాడు. ఇప్పుడు ఒక్కసారి రైతులపైన ప్రజలపైన ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటే అది అప్పుడంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది కదా, అప్పుడు నేను సీఎం కదా. ఇప్పుడు నిన్ను ఎవడు దేకట్లేదనే కదా రోడ్ల మీదకి తెగొచ్చేస్తాను, రప్ప అంటూ మనుషుల్ని తొక్కించేస్తున్నా కూడా. ఇదిగో పవను, నువ్వు కాలికేస్తే ఏలికేస్తే కాలికేస్తా ఉన్నావు. నీతో మాట్లాడటం చాలా కష్టంగా ఉన్నది అబ్బే. ఇక నుండి నీకు కష్టంగానే ఉంటుంది. ఏంటి, అధికారం నుండి అధపాతాళానికి నిన్ను పడేసిన వాణ్ణి కదా, నీ బాధ్యత నేను తీసుకున్నాలే. నిన్ను చూస్తా ఉంటే నాకు మండిపోతా ఉంది. ఆ బాబుతో కలిసి నన్ను అధికారం నుండి తప్పించి నువ్వు అందలం ఎక్కుతావా? నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. నీకు జైలుకి వెళ్లే టైం ఏదబ్బా, అధికారంలోకి వచ్చే టైం లేదు జైలు రెడ్డి. ఈ జన్మలో అది అయ్యే పని కాదులే గానీ హాయిగా ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోపో. ఏం చేసినా మీరంతా కలిసి ట్రోల్స్ చేస్తా ఉన్నారు కదా. చెప్తా ఒక్కొక్కరి పని చెప్తా. సప్త సముద్రాల అవతల దాక్కున్నా లాక్కొచ్చి నా పగ తీర్చుకుంటా. ఇదిగో సైకో రెడ్డి, అధికారం కోల్పోయాక ఈ మధ్య పడుకుని కలలు బాగా కంటున్నావు. పగటి కలలు మాని నిన్ను జనాలు ఎలా తిట్టుకున్నారో ఒకసారి బయటకొచ్చి చూడు. ఎక్కడికి వెళ్ళినా పూలమాలలు వేసి బ్రహ్మరథం పడతా ఉన్నారు. నన్నెందుకు తిట్టుకుంటారు? ఎదురుగుండా తిడితే నువ్వు బాత్రూమ్ కి గొడ్డలి పంపిస్తావని తెలుసుగా జనాలకి. అందుకే నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు. బాబు గారిని మొక్కి కూటమికి జేజేలు కొట్టారు. ఓయే జగ్లక్, పోయి ప్యాలెస్ లో పబ్జీ గేమ్ ఆడి పడుకో పో. చిన్నైనా